ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా వీడియోని చూసి ఒక లైక్ చేసేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నా బ్లాగ్ అయితే సాయంత్రం స్టార్ట్ చేసేసిన. ఇవాళ మా ఆయన చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర పట్టుకొచ్చింది. ఇంకా చిక్కుడుకాయ అయితే కోసేసిన. ఇంకా కూర అయితే వండుతున్నా. ఇవాళ కూర చిక్కుడుకాయ కూర రొట్టెలు. పొద్దునైతే టమాటాల కూర వండినా. చట్నీ రుద్దుదాం అనుకుంటున్నా, కానీ పల్లీలన్నా నువ్వులన్నా అస్సలు లేవు. ఏమో ఇప్పుడు చూడాలి, తీసుకొస్తే రేపు పొద్దుగాల అదే పని చేయాలి. టమాటా కూర బాగుందా పప్పమ్మ? పొద్దుగాల బాగుంది మమ్మీ. మధ్యాహ్నం వచ్చినాం కదా మేము. వచ్చినాక అన్నం తిన్నామా? నాన్న తిన్నా, నేను తిన్నా. నాన్న ఎక్కువ బయటికి ఇచ్చినాడు. అన్నం కొంచెమే తినిపోయిండు. మళ్ళీ ఆకలి అవుతుందని చెప్పి పెరుగు తీసి ముందర పెట్టిన. తిన్నాడేమో అనుకున్నా. తిన్నాడు. ఎట్టుకున్నట్టు వేసుకొని దానిలో కొబ్బరి చట్నీ ఉండేది కదా, అది వేసేసుకొని తిన్నాడు. వినిపిస్తుంది అలా సౌండ్ గట్టిగా? ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాలా? వినిపిస్తుంది. రొట్టెనా అన్నమ్మా? ఇప్పుడు రొట్టెలను ఇప్పుడే చెప్తుంది కదా. అయిపోయిందండి చదువుకునే పోషన్. ఇంకా ఉంది కొంచెం. పొద్దున్న లేసలేవు. పొద్దున నిన్న లేవలేవా? నిన్న మొన్న సినిమా చూసుకుంటా వండుకో. ఇవాళ ఒక ముసలామెకి సబ్బులు అనుకున్నా. గుడిసె ఉంది. నేను ఎప్పుడు ఆనే ఆపుకుంటాం ఆటో, కానీ ఆ గుడిసెలు ఎప్పుడు చూడలేదు. చాలా మంది ఉంటారేమో అనుకున్నా, కానీ ఒకటే ముసలాం ఉంది. సబ్బులు ఇవ్వమని మీ నాన్నతో మాట్లాడే. నేను వేరే వాళ్ళకి సబ్బులు ఇస్తుంటే మాట్లాడితే సబ్బులు ఇచ్చి వచ్చిన. సబ్బులు ఏనికి పోతే ఒక్కటే మంచం ఉన్నాయి, 2-3 గిన్నెలు ఉన్నాయి. ఒక్క ఆమెనే ఉంటుందంట. నన్ను సబ్బులు ఇవ్వడానికి పోతే ఇంకా నన్ను పట్టుకొని ఏడుస్తుంది. నాకైతే మస్తు బాధ అనిపించింది. అలా ఎందుకు? ఒక్కతే ఉందంట. పిల్లలు లేరా అంటే సపోర్ట్ చేయడు. ఆ అంకుల్ లేడా అంటే మిక్సర్ గుంది కట్టబట్టుకొని నడుస్తుంది. ఇంకా అంకుల్ లేడా అని అడిగితే దేవుడు తీసుకోపోయినమ్మా అని చెప్పా. నాకైతే మస్తు బాధ అనిపించింది. ఇంకా మీ నాన్న తీస్తాడు ఎక్కువసేపు ఉంటాను. ఇంకా దెబ్బ వచ్చేసినాయి. ఇంకా పైసలు అన్నీ 10 రూపాయల నోట్లు లెక్క పెట్టుకుని మడతా ఉన్నాయి. అన్నీ తీసి ఇచ్చింది. తీసుకొని అట్లనే వచ్చిన. ఏం పని చేస్తుందంట ముసలామెనే. మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి? పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంది. ఇంకా 10 రూపాయల నోట్లు అన్నీ లెక్క. పింఛన్ 80,000 ఏమో అయినాయి అంట కదా. ఎంత అయింది? 80,000. 80,000 పింఛన్ ఎవరికి? గవర్నమెంట్ జాబ్ 8,000 కాదు, మొన్నటిదాకా 4,000 ఉండే. ఇప్పుడు 8,000 అయిందంట. అవునా? ఏమో నాకు తెలియదు. మా బస్ అన్న 8,000-80,000 అన్నాడు. నాకు గుర్తులేదు. కానీ అయిందో కాలేదు. లేకుంటే ఇంకా ఏదైనా గుడి కాడ నన్ను ఎవరైనా కూర్చుంటే ఎవరైనా ఇస్తారు కదా, జాలివాడు ఇస్తాడో అని. ఇప్పుడుగా ఎక్కువ చూపి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది. కారం వేసినాక మొత్తం కలరే చేంజ్ అవుతుంది. కారం వేయకుండా తింటావా నువ్వు? నీకు ఎట్లా కారం వద్దు కదా. ఉప్పు పసుపు వేస్తా. ఉప్పు దబ్బు మారిస్తా తింటావు. ఎట్లా తింటా. ఈరోజు మా క్లాస్లో మా ఫ్రెండ్స్ ఎవరు రాలి ఒకటే పిల్ల వచ్చింది. ఆ పిల్ల కూడా ఎగ్ రైస్ తెచ్చుకుంది. నాది ఒకటే కూర వేసుకొని తినేది. అందరు వస్తే షేర్ చేసుకొని అదొక కూర ఇదొక కూర వేసుకొని తింటుంటే. ఆ పిల్ల ఎగ్ రైస్ తెచ్చింది. ఈరోజు శనివారం తినం కదా, ఇక ఒకటే టమాటా కూర వేసుకొని తిన్నా. ఇక తాగుతుంది ఫ్రెండ్స్. నూనె అయిపోయిందంట. ఇది కూడా చెప్తుంది ఇంకమ్మ. తినిపి అని అమ్మా. నిజంగానే వారం గడిచిపోతుంది తెలుసా. వారం గడిచిపోతుంది తెలుసా. ఇట్లా గడిచిపోతుంది అంటే వారము. పట్టుకొని కూర్చో. మళ్ళా నిజంగానే పట్టుకొని కూర్చోవాల్సి వస్తే నిజం పట్టుకొని కూర్చుంటా. పట్టుకోపో. నువ్వే సృష్టించుకో ఎట్లా పట్టుకుంటావు. లేదు పప్పి, నిజంగా పట్టుకోవాలనిపిస్తే నిజం పట్టుకుంటా. పట్టుకో, ఒకసారి పట్టుకో. ఇట్లా గడిచిపోతున్నాయి రోజులు.
మొన్ననే పోయింది ఆదివారం, మళ్ళీ అప్పుడు వచ్చింది ఆదివారం. ఇవాళ మేము భవానీ పాఠశాల వ్లాగ్ చూద్దామని. పాఠశాల వచ్చి నేను చదవడం ఎట్లా చదువుతానేమో, తెలుగు మీడియం చదివే బతుకులని నింతే. భవానీ పాఠశాల ఆమె తమ్మాయిలు ఏమని తెలుసా, నెలకి 8 లక్షలు సంపాదిస్తుందంటే ఆమెని మొత్తం అట్లా చెప్పుకొని తిడుతున్నారంట అందరూ. చూద్దాం అనుకున్నా, కానీ వాళ్ళ మనసు ఏం బాగాలేదు. పిండి కానీ సిక్స్ కొంచెం ఫాస్ట్గా దాని దగ్గర కూర్చొని తీస్తే కొంచెం అన్ని కనబడుతుంది. కొంచెం పైనకి తీస్తే మంచిగా కనిపిస్తలేదు. అట్లా చేసేసి నేను భవానీ గారి పాఠశాల ఛానల్ చూస్తా అని చెప్పినా కదా, ఆమెని ఎంత మంచిగా వ్లాగ్స్ తీసుకుంటుంది. నిజం చెప్తున్నా, నన్ను ఎవరైనా తప్పు పట్టకపోండి, నేను నిజం చెప్తున్నా. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది. ఆమె వ్లాగ్స్ చాలా మంచిగా ఉంటాయి. నేను నిజం చెప్తున్నా, ఆమెను అస్సలు ఎవ్వరు తిట్టొద్దు అంటే నువ్వు చెప్తే మేము వినాలా అని అనుకుంటారు. కానీ ఒక మాట చెప్పనా, ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది. మీరు ఫేమస్ గానికి ఆమెని అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది, ఆమె ఇట్లుంది, ఆమె మూత ఎట్లుంది అన్నీ ఆమెను తిట్టడం అవసరమా? మన వల్ల ఒకరు బాధపడడం అస్సలు బాగుండదు తెలుసా. మన వల్ల ఒకరు ఆనందపడాలి. వాళ్ళ వల్ల మనం బాధపడ్డా పర్వాలేదు, ఒకరి కోసం మనం బాధ అనుభవించినా పర్వాలేదు, కానీ మన కోసం మనల్ని మనం పైకి తెచ్చుకోనికే ఇంకొకరిని ఏడిపియడం, ఒకరిని అనడం నాకైతే అస్సలు నచ్చలేదు. మీరైతే ఏమైనా అనుకోండి, సరేనా? ఒక లైక్ చేసేయండి.